చిన్నప్పుడు చేపట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ బలోపేతానికి ఏపీ సర్కార్ చర్యలు. 22,000 కోట్లతో ప్రణాళిక. ప్రభుత్వ భవనాల సోలారైజేషన్ వేగవంతానికి సీఎం ఆదేశాలు. కాలుష్య రహితంగా గోదావరి పుష్కరాల నిర్వహణపై పవన్ కార్యాచరణ. మురుగునీరు నదిలో కలవకుండా పర్యవేక్షించాలని అధికారులకు సూచన. ఓటరు జాబితా సమగ్ర సవరణపై టీపీసీసీ చర్చ. సెక్యులర్ ఓటు బ్యాంకును బలహీనపరిచేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. ధాన్యం కొనుగోళ్లపై ఆరోపణలు తోసిపుచ్చిన ఉత్తమ్. దేశంలోనే అత్యధికంగా కొంటున్నట్లు వెల్లడి. లక్ష్యం తగ్గింపుపై బీఆర్ఎస్ బీజేపీ మండిపాటు. హైదరాబాద్ లో 1,500 కోట్ల భూ కబ్జాకు వైసీపీ నేత బ్రహ్మనాయుడు కుట్ర. నకిలీ జీవోలను సృష్టించినట్లు గుర్తింపు. 3 అరెస్ట్. కర్ణాటకలో డీకే ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు. రేపు కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ. కేబినెట్ కూర్పుపై ఏఐసీసీ ముమ్మర చర్చలు. హైకోర్టుల్లో విచారణ, తీర్పుల్లో జాప్యం నివారణకు సుప్రీంకోర్టు కీలక సూచనలు. వేర్వేరు కేసుల్లో ఉత్తర్వులు ఇచ్చేందుకు నిర్దిష్ట గడువు నిర్ధారణ. హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు. 4 వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు. మార్గమధ్యం నుంచి వెనుదిరిగిన ఓడలు. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి విద్యుత్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్ కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3లో భాగంగా 22,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోవైపు ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు పనులు త్వరితగతిన చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2,898 హాస్టళ్లు, స్కూళ్లలో నెట్ జీరో విధానంలో సోలారైజేషన్ జరగాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్షించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీ ఐఈసీ పాలసీ కింద ఆమోదించిన ప్రాజెక్టుల పరిస్థితి, నెట్ క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణంపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ లో భాగంగా ట్రాన్స్మిషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను అడిగారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 3 కింద సుమారు 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్ కు అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, కూలింగ్ స్టేషన్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. 18 గిగావాట్లలో సోలార్ ద్వారా ఉత్పత్తయ్యే 11 గిగావాట్ల విద్యుత్, పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తయ్యే సుమారు 7 గిగావాట్ల విద్యుత్తును ప్రధాన గ్రిడ్ కు అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకు 2,261 కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు వేయనున్నట్లు వెల్లడించారు. ఈ కారిడార్ లో భాగంగా 9,500 మెగావాట్ల సామర్థ్యంతో 5 భారీ పోలింగ్ స్టేషన్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ముదిగుబ్బ, తలుపుల, రామయ్యంపట్నం, పోరుమామిళ్ల, కొప్పాక ప్రాంతాల్లో కూలింగ్ స్టేషన్లు నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా నెట్వర్క్ అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ ఉపకరిస్తుందన్నారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు పెరిగితే ఆయా రంగాల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని సూచించారు. ఈ ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమల్లో భాగంగా ప్రభుత్వ భవనాల సోలారైజేషన్ పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను సీఎం అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మెగావాట్ల సామర్థ్యంతో ప్రభుత్వ భవనాల సోలారైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టినట్టు అధికారులు వెల్లడించారు. నెట్ మీటరింగ్ విధానంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరు జిల్లాలో 78 గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను ఎంపిక చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు
కార్యాలయాలు, స్కూళ్లలో సౌర విద్యుత్ వినియోగం పెరిగితే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని సీఎం చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం అమల్లో ఏపీ 4వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 1,35,821 ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చారని, మిగతా వాటిని ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. బీసీల్లో 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను బిగించాలని, వీటిని కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కూడా వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. 131 ప్రాంతాల్లో 577 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు రైతులకు ఆర్థికంగా లబ్ధి కలిగే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని, ఇప్పటికే చేపట్టిన వాటిని త్వరగా పూర్తి చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించేందుకు స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరిట ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ప్రధాన నదుల కాలుష్య నివారణకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై పవన్ సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శులతో మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిర్వహణ సహా పారిశ్రామిక కాలుష్య పర్యవేక్షణకు ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. 6 జిల్లాల పరిధిలో 262 పంచాయతీల నుంచి మురుగు గోదావరిలో కలవకుండా చర్యలు చేపట్టాలన్నారు. టాస్క్ ఫోర్స్ కు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు. మురుగు నివారణ చర్యలకు అవసరమైతే బీబీజీ రామ్జీ, స్వచ్ఛంద్ర, కాలుష్య నియంత్రణ మండలి నిధులను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో మురుగు సిద్ధి కేంద్రాలు నిర్మించాలన్నారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను గోదావరి పరివాహక ప్రాంతాల్లో దశలవారీగా నిషేధించాలన్నారు. స్వచ్ఛమైన గోదావరి జలాల్లో భక్తులంతా పవిత్రమైన పుష్కరాలు జరుపుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. మహిళలను ఎన్డీఏ ఓటు బ్యాంకుగా కాకుండా విజన్ 2047 లక్ష్య సాధన శక్తిగా చూస్తోందని ఏపీ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. మహానాడు వేదికగా మహిళలకు 33% సీట్ల కేటాయింపు ప్రకటన ఏపీ అభివృద్ధికి బ్లూ ప్రింట్ లాంటిదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ మహిళలకు ఆత్మగౌరవం కల్పిస్తే సీఎం చంద్రబాబు ఆర్థిక గౌరవం కల్పించారని తెలిపారు. బిల్తో సంబంధం లేకుండా మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం ముందడుగు వేసిందన్నారు. ఇతర రాజకీయ పార్టీలు టీడీపీని అనుసరించాలని అనిత కోరారు. ఈ 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పిన తర్వాత చాలా మంది ఆశలు పెరిగినాయి. ఇది ఒక సామాజిక విప్లవం కింద భావించాలి. మా హక్కుల గురించి మేమే పోరాటం చేసుకోవాలి. అదే గౌరవ ఎన్టీ రామారావు గారు చెప్పిన సూత్రం, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న సూత్రం కూడా. మా గౌరవం గురించి మేమే కాపాడుకోవాలి. ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడినా కూడా ఈరోజు చట్టసభల్లో బయటకు వచ్చి ఈరోజు చాలా మంది మహిళా ప్రాధాన్యత పెరిగిన తర్వాత మా గౌరవం కూడా మేము పెంచుకునే దానికి ఒక అవకాశం కింద కూడా మేము భావిస్తున్నాం. ధాన్యం దిగుబడిలోనే కాకుండా కొనుగోళ్లలోనూ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రులు తుమ్మల, పొన్నంతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణలో తెలంగాణ భాగస్వామ్యం 60% చేరుకుందన్నారు. కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికి 75% చేరుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పటికీ తమ ప్రభుత్వం ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల పై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయ ప్రేరేపిత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం ఖర్చు పెడుతున్న అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎంఎస్పి ఇచ్చే వరకు ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కొనసాగుతాయి. తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పికి కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్స్ కి ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళు కళ్ళాల చుట్టూ తిరిగే బదులు కేంద్రానికి పోయి ఇప్పుడు మేము ప్రొక్యూర్ చేసే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టినాం, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. అందుకు మంత్రులు ఉత్తమ్, తుమ్మల సిద్ధమా అని సవాల్ విసిరారు. బీజేపీ రైతు భరోసా యాత్ర చేపట్టగానే మంత్రులు కల్లాల బాట పట్టారని మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. రైతులు పంట పండించడం కంటే అమ్ముకోవడానికే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇంకా 80% ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉందన్నారు. హమాలీ, లారీ ఖర్చులను వసూలు చేస్తూ రైతుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
సంచికి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, శుద్ధికి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, అమాలికి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్ కి డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇన్ని ఇచ్చిన తర్వాత మళ్ళా ఈ దోపిడీ ఏంది, మీ పని ఏంది, కేవలం మిల్లింగ్ చేసి ఆ రైస్ ని FCAకి ఇవ్వాలి. ఆ పని కూడా మీకు చేత అయితే లేదు. తరుగు తాళ్ల పేరు మీద సంచికి 4 కిలోలు ఎందుకు మీరు అడిషనల్ గా జోకుతున్నారు? దీని మీద వచ్చేటువంటి డబ్బు ఎవరి ఖాతాలకు పోతున్నాయి? ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ రాజ్యం నడుస్తా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని తగ్గించిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించారని ఆరోపించారు. ఇదే అదనుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని రోజుల్లోనే కొనుగోళ్లు పూర్తయినట్లు ప్రకటిస్తారేమోనని హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. ఓవైపు 141 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని గొప్పలు చెబుతున్న మంత్రి కొనుగోలు లక్ష్యాన్ని 75 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించడమేంటని హరీష్ రావు ప్రశ్నించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామంటూనే లక్ష్యాన్ని తగ్గించడంలో ప్రభుత్వ ఉద్దేశమేంటని నిలదీశారు. మాటలు కట్టిపెట్టి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, టార్గెట్లు పక్కన పెట్టి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హౌసింగ్ బోర్డు అఫోర్డబుల్ ఫ్లాట్లు నిర్మించనుంది. కేపీహెచ్బీ, బాగ్లింగంపల్లి తదితర ప్రాంతాల్లో గతంలో చేపట్టిన విధంగా LIG, MIG ఫ్లాట్ల నిర్మాణం చేపట్టనుంది. GHMC, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలో 1,00,000 ఫ్లాట్లను నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అల్పాదాయ వర్గాలకు 70,000, మధ్యతరగతి ప్రజలకు 30,000 నిర్మిస్తారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ హౌసింగ్ బోర్డు, దిల్, రాజీవ్ స్వగృహ భూముల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. హౌసింగ్ బోర్డు సొంత నిధులతోనే ఈ ప్రాజెక్టులు చేపట్టనుంది. LIG యూనిట్లలో భూమిని లబ్ధిదారులకు ఉచితంగా కేటాయిస్తారు. నిర్మాణ ఖర్చులో 5 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తారు. హౌసింగ్ కమిషనర్, క్యూర్ పరిధిలోని జిల్లా కలెక్టర్లు ఈ ప్రాజెక్టుల కోసం భూములు ఎంపిక చేసి టైటిల్ వివాదాలు, EC, రోడ్ల సదుపాయం వంటివి ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించి కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్వే, నోటిఫికేషన్ల జారీ, విధి విధానాల ఖరారు వంటి అధికారాలను హౌసింగ్ బోర్డు VCకి ప్రభుత్వం అప్పగించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల జీవోకు అనుగుణంగా టెండర్లు, ప్రొక్యూర్మెంట్ చేపట్టవచ్చునని తెలిపింది. తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై గాంధీ భవన్లో TPCC విస్తృతంగా చర్చించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం సహా SIR ప్రక్రియ, GHMC ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ, PCC అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఇతర నాయకులు హాజరయ్యారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఎలా పర్యవేక్షించాలి, బీజేపీ వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలి, GHMC ఎన్నికల పార్టీని ఎలా సిద్ధం చేయాలి వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి SIR వల్ల తలెత్తే సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. లంబాడి, ఆదివాసీ, వలస కార్మికులు, మహిళలు, దళితులు, మైనార్టీలకు SIR పెద్ద సమస్య కావచ్చన్నారు. దళితులు, మైనార్టీలు, మహిళలు ఓట్లు పోయే అవకాశం ఉందన్నారు. అంతకుముందు మాట్లాడిన TPCC అధ్యక్షుడు మహేష్ గౌడ్ SIR ప్రక్రియ పేరుతో సెక్యులర్ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కర్ణాటకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించగా రేపు సాయంత్రం జరిగే శాసనసభాపక్ష సమావేశంలో తదుపరి సీఎంగా DK శివకుమార్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఎంపికపై శివకుమార్ అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది. రేపు శాసనసభాపక్ష సమావేశం తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తేదీతో పాటు కేబినెట్ కూర్పుపై అధిష్టానం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్న పలువురు మంత్రులకు DK ప్రభుత్వంలో చోటు దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంలో సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు 4 ఉప ముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వారిలో మైనారిటీ, దళిత సామాజిక వర్గాలకు చెందిన వారు ఉంటారని వివరించాయి. అటు సిద్ధరామయ్య ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. తమ మద్దతుదారులకు మంత్రి పదవులపై చర్చించినట్లు సమాచారం. వైద్య, విద్య, వెనుకబడిన తరగతుల శాఖలు లేదా శివకుమార్ నిర్వహించిన పరిశ్రమలు లేదా జలవనరుల శాఖ మంత్రి పదవులను తన కుమారుడు యతీంద్రకు ఇవ్వాలని ఆయన కోరారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తర్వాత సిద్ధరామయ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ చర్చలు జరిపారు.
హైకోర్టుల్లో విచారణలు తీర్పుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్టంగా 3 నెలల్లో వెలువరించాలని ఆదేశించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో నిర్ణయాలు మరింత వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ దరఖాస్తులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బెయిల్ దరఖాస్తులపై విచారణ పూర్తయిన రోజే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. ఒకవేళ తీర్పును రిజర్వ్ చేస్తే మరుసటి రోజు ఖచ్చితంగా తీర్పును వెలువరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని నిర్దేశించింది. ఖైదీల విడుదలకు సంబంధించి పలు నిబంధనలు విధించింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదలకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే సంబంధిత జైలు అధికారులకు పంపాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆ ఉత్తర్వులు అందిన వెంటనే విచారణలో ఉన్న నిందితులను లేదా దోషులను సాధ్యమైనంత వరకు అదే రోజు లేదా మరుసటి రోజు జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనుమతిపై విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ బహిరంగ విచారణ వాడివేడిగా జరిగింది. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఈఆర్సీ కార్యాలయంలో జరిగిన విచారణలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యుత్ వ్యవసాయ రంగ నిపుణులు, రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగులు, విద్యుత్ సంఘాల నేతలు హాజరై అభ్యంతరాలను, అభిప్రాయాలను తెలిపారు. రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూకీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిస్కం ఆవశ్యకతను వివరించారు. రైతుల మోటార్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు బిగించబోమని తెలిపారు. రైతులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వకుండా ప్రైవేటీకరణ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. హడావిడిగా జూన్ 2నే రైతు డిస్కం అమలు చేయడం ఎలా వీలవుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రానికి మద్దతు ఇచ్చే బడా కంపెనీలకు మేలు చేసేందుకే చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. రైతు డిస్కంపై 33 జిల్లాల్లో బహిరంగ విచారణ చేపట్టాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. నాణ్యమైన విద్యుత్ అందించాలని, 2 డిస్కంలు కాపాడాలనే ఉద్దేశంతో రైతు డిస్కం తెచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఉరేయండి, లేకుంటే ప్రతిపక్షాలకు ఉరేయండి అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. నకిలీ జీవోలు సృష్టించి ప్రభుత్వ భూములు అమ్మేందుకు యత్నించిన ముఠాను హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 3 అరెస్టు చేశామని, పరారీలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గండిపేటలోని సర్వే నెంబర్ 18లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట రెగ్యులరైజ్ చేసి కేటాయించినట్లు 5 నకిలీ జీవోలను తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నెల 23న నార్సింగ్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కోర్టు అనుమతి నిమ్మల వేణుగోపాల్, రామస్వామి, రాజేష్ ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ పాస్బుక్లు, ఎంఓయూ పత్రాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, రామస్వామి మంగా గండిపేట గ్రామంలోని సర్వే నెంబర్ 18లో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిపై హక్కులు ఉన్నాయంటూ రెవెన్యూ శాఖపై హైకోర్టును ఆశ్రయించారు. అయితే 2025 అక్టోబర్లో హైకోర్టు వారి పిటిషన్లను కొట్టివేసింది. అయినప్పటికీ నిమ్మల కుటుంబ సభ్యులు బొల్లా రమేష్ బ్రహ్మనాయుడుతో కలిసి ఎకరాకు 3.5 కోట్ల చొప్పున భూమిని విక్రయించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. తమకే పూర్తి హక్కులు ఉన్నాయంటూ ఎంఓయూలు కుదుర్చుకున్నారని, ఈ వ్యవహారంలో ఇప్పటికే సుమారు 4 కోట్లు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సునీల్, రాధాకృష్ణ మధ్యవర్తులుగా వ్యవహరించారని వివరించారు. మొత్తం 10 ఎకరాల భూమి ఉన్నట్లు, 3.5 కోట్లు అంటే మొత్తం భూమిని 35 crores ఎంఓయూ చేస్తున్నట్లుగా వాళ్ళు రాయటం. తర్వాత వీళ్ళందరి అకౌంట్లోకి 25 lakhs, 50 lakhs, 1 crore ఇలా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో నిందితులందరినీ కూడా తీసుకొని మనం విచారించిన తర్వాత ఒక రాధాకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశారని, వినికొండ ఎక్స్ఎమ్మెల్యే, వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ఇతను బొల్లా బ్రహ్మనాయుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చి ఆ రాధాకృష్ణకి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని, తర్వాత మనం బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే బొల్లా బ్రహ్మనాయుడు అనే ఈ ఎక్స్ఎమ్మెల్యే 2 transactionsలో తన అకౌంట్ నుంచే వేణుగౌడ్కి తర్వాత రామస్వామికి డబ్బులు పంపడం జరిగింది. అది క్లియర్ కట్గా అతని పాత్ర, తర్వాత అతని బంధువుగా చెప్పబడుతున్న బొల్లా రమేష్ పాత్ర కూడా దాంట్లో స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇది అఫీషియల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి. వక్ఫ్ భూముల వివాదాలే లాయర్ మొహిజుద్దీన్ హత్యకు దారితీశాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. హత్యలో ప్రధాన కుట్రదారుడు ఆలం ఖాన్ సహా 6 అరెస్టు చేసినట్లు చెప్పారు. మొహిజుద్దీన్ హత్య కోసం 15 లక్షల రూపాయలకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారని, జనవరి నుంచి నిఘా ఉంచారని వెల్లడించారు. పలుమార్లు రెక్కీ నిర్వహించారని, చివరకు ఈ నెల 23న మొహిజుద్దీన్ ఈతకు వెళ్తుండగా కారుతో ఢీకొట్టి హత్య చేశారని తెలిపారు. ఈ హత్యలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, హతుడు నిందితులకు మధ్య దశాబ్దాలుగా భూ వివాదాలు ఉన్నాయన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని సజ్జనార్ తెలిపారు.
వైసీపీ హయాంలో గనుల శాఖ అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ప్రకటన విడుదల చేసింది. గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డి సహకారంతో ఇసుక తవ్వకాలు చేసిన 3 కంపెనీల్లో ఈ నెల 27న సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఇసుక టెండర్లలో నాటి అధికారులు నిబంధనలు ఉల్లంఘించారన్న ఈడీ అక్రమ తవ్వకాలు జరిపినట్లు ప్రకటించింది. వెంకటరెడ్డి కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని పేర్కొంది. మనీ లాండరింగ్ చట్ట ప్రకారం హైదరాబాద్, జైపుర, కోయంబత్తూరులో 8 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రతిమ, జీసీకేసీ, టర్న్కీ కంపెనీలు సహా బోయినపల్లి శ్రీనివాసరావు, అశోక్ కుమార్, వెంకటరెడ్డి ఇళ్లలో సోదాలు జరిపినట్లు పేర్కొంది. ఈ సోదాల్లో $1,53,00,000 నగదు, $1,30,00,000 విలువైన వెండి సహా స్థిర చరాస్తుల పత్రాలు, $1,800 స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. 2,407 కోట్ల రూపాయల ఒప్పందాలకు లెక్కలు చెప్పాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. హర్మూజ్ జలసంధిలోని అంతర్జాతీయ జలాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్మూజ్ జలసంధి గుండా ముందస్తు అనుమతి లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించిన 4 వాణిజ్య నౌకలపై ఇరాన్ నౌకాదళం కాల్పులు జరిపింది. ఇరాన్ దళాల హెచ్చరికలు, కాల్పులతో ఆ 4 నౌకలు వెనుదిరిగాయి. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ IRIB వెల్లడించింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకునేందుకు వీలుగా ఇరాన్ మే 18న పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. జలసంధి గుండా వెళ్లే నౌకలని తమ అధికారులతో సమన్వయం చేసుకుని తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని ఆ అథారిటీ తెలిపింది. అథారిటీ తన పరిధిని నిర్దేశిస్తూ మే 20న ఎక్స్లో ఓ ప్రకటన చేసింది. ఈ చర్యలపై తీవ్రంగా స్పందించిన అమెరికా ఎకనామిక్ ప్యూరీ క్యాంపెయిన్లో భాగంగా పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీని తమ ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చినట్లు తెలిపింది. జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకల నుంచి ఇరాన్ అథారిటీ అక్రమంగా టోల్ వసూళ్లకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ అథారిటీతో వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారిపై కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ పరిణామాల మధ్య హర్మూజ్ను దాటేందుకు యత్నించిన 4 వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. దేశంలో పెరుగుతున్న వరకట్న వేధింపుల ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొత్తగా పెళ్లైన పెళ్లి కూతురు, ఆమె పుట్టింటి వారిని వేధింపులకు గురిచేసే వారికి చట్టం ద్వారా బలమైన సందేశాన్ని పంపాలని పేర్కొంది. ఛత్తీస్గఢ్లో వరకట్న వేధింపుల కారణంగా 2010లో ఆత్మహత్య చేసుకున్న ఓ వివాహిత కేసులో దోషిగా తేలిన వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో భర్త కుటుంబ సభ్యులను పలు సెక్షన్ల కింద దోషులుగా తేలుస్తూ ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఈ కేసు విచారణ సందర్భంగా అత్తింటి వారి సభ్యుల ప్రవర్తనను ధర్మాసనం తీవ్రంగా పట్టింది. అమ్మాయిలను హింసించడానికైనా అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారని ప్రశ్నించింది. ప్రస్తుత సమాజంలో అత్తగారింట్లో ఉన్న కోడలిని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నారని, నగదు కోసం ఆమె తల్లిదండ్రులను వేధించాలన్న ధోరణి సాగుతోందని ధర్మాసనం మండిపడింది. అలాంటి వారికి శిక్ష పడాల్సిందేనని పేర్కొంది. నీట్ యూజీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించేందుకు కమిటీ ఉన్నా ప్రశ్నాపత్రం ఎలా లీక్ అయిందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ ఘటన అభ్యర్థులకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని వ్యాఖ్యానించింది. ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతో కష్టపడతారని, వారిని ఇలా నిరాశకు గురిచేయటం సరికాదని జస్టిస్ PS నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ పరీక్ష నిర్వహణ విధానంలో మార్పులు చేసే విధంగా కేంద్రాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో ఉన్నత స్థాయి కమిటీ ఉన్నప్పటికీ నీట్ పేపర్ లీక్ అయిందంటే కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లో లోపాలు ఉండొచ్చని, లేదా కమిటీ సిఫార్సులను సరిగ్గా అమలు చేసి ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. జవాబుదారీతనం వచ్చే వరకు ఇలాంటి సమస్యలకు ముగింపు ఉండదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా UPSC అంశాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని తెలిపింది. వారిని చూసి నేర్చుకోవాలని NTAకు సూచించింది. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగడం సహా ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందనే అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 142 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1092 పాయింట్లు పతనమైంది. ఉదయం క్రితం ముగింపు కంటే 120 పాయింట్లు ఎగువన 75,988 పాయింట్ల వద్ద BSE సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఇవాళ ముడి చమురు ధరలు తగ్గటం వల్ల ఒక దశలో 76,220 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సెన్సెక్స్ చివరి గంటలో భారీగా పతనమైంది. 10 నిమిషాల వ్యవధిలోనే 850 పాయింట్లు తగ్గింది. ఈ క్రమంలో 74,589 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు 74,776 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 359 పాయింట్లు తగ్గి 23,548 వద్ద ముగిసింది.